ఇప్పుడు ఇండియా మొత్తం మారుమోగుతున్న పేరు విజయ్ తలపతి. ఇతను 90s కిడ్స్ నుండి ఇప్పుడు జనరేషన్ పిల్లల వరకు చాలా ఫేమస్ హీరో. ఒక ఓటు కోసం విదేశాల నుండి వచ్చిన సినిమా సర్కార్ మూవీ చాలా బాగా నచ్చింది జనానికి. అందులో ఒక ఓటు వాల్యూ కూడా చెప్పారు. అతను అసలు పేరు, అతని వివరాలు తెలుసుకుందాం. అతను అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. పుట్టింది 1974 తమిళ సినీ కుటుంబంలో. తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ దర్శకుడు, తల్లి శోభా సింగర్. అతన్ని అభిమానులు తలపతి అని పిలుస్తారు. బాలనటుడిగా మొదలు 18 ఏళ్ల వయసులో నాలయ తీర్పుతో హీరో అయ్యారు. 69 సినిమాలతో సౌత్ ఇండియాలో టాప్ సూపర్ స్టార్గా ఎదిగారు. లియో మూవీ 23లో బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. చివరి సినిమా జన్ నాయకన్ ప్రశంసలు పొందింది. ఇతని రాజకీయ ప్రవేశం 2026లో తమిళనాడులో టీవీకే పార్టీ స్థాపించి 100+ స్థానాల్లో ఆధిక్యం పొందారు. పార్టీకి సుమారు 32% ఓట్లు వచ్చాయి. డీఎంకే, ఏఐడీఎంకే ఓట్లను భారీగా చీల్చారు. మొత్తం ఇతని ఆస్తులు సుమారుగా 520 కోట్ల నుండి 624 కోట్ల మధ్య అంచనా. చరాస్తులు 405 కోట్లు, స్థిరాస్తులు 115 కోట్లు, 10 ఇళ్లు, నేల 80 కోట్లు. ప్రత్యేకత: డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ పొందారు. డాన్స్ స్క్రీన్ ప్రెజెన్స్కు పేరు. విజయ్ సార్ సినిమాల నుండి రాజకీయాల వరకు తన మౌనంతోనే సమాధానం చెబుతూ ఎదిగిన కథ ప్రతి ఒక్కరికి స్ఫూర్తి.